నమస్కారం. శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టణ ప్రజలకు శుభ్రమైన త్రాగునీరు సరఫరా. విఘ్నేశ్వరపురం వాటర్ ట్యాంకును పరిశీలించిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. కళాశాల అభివృద్ధికి సహకారం. పూర్వ విద్యార్థుల సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సంక్షేమ పథకాలు కార్మికులకు అందాలి. భవన నిర్మాణ కార్మిక సంఘ మహాసభలో నాయకుల వెల్లడి. క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాగులను పంపిణీ చేసిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ప్రజలకు శుభ్రమైన తాగునీటిని అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తెలిపారు. విఘ్నేశ్వరపురంలో ఉన్న వాటర్ ట్యాంకును ఆమె పరిశీలించారు. గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురంలో ఉన్న వాటర్ ట్యాంక్ ను శనివారం మున్సిపల్ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈమెతో పాటు కౌన్సిలర్లు బిల్లి చెంచురామయ్య, వాసిలి పావని, భారతి, షంషీరా, వాటంబేటి శివకుమార్ తదితరులు ఉన్నారు. కొత్తగా రోడ్డు పడతా ఉంది కాబట్టి అంతా ఆక్యుపై అయిపోద్ది అనేసి మేడం గారికి చెప్తే మేడం గారు ఇక్కడికి రావడం, చైర్మన్ మేడం గారు ఇదంతా పరిశీలించడము జరిగింది. వాటర్ ట్యాంక్ మెట్లు అన్నీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. చాలా వరకు ఆక్రమించేస్తున్నారు కూడా. ఇదంతా చూసి ఇక్కడ బావిలో కూడా చెత్త అదంతా చాలా వరకు పేరుకుపోయింది. అంతా తీస్తాను అని చెప్పారు మేడం గారు. అది త్వరలోనే చేస్తామనేసి మేడం గారు అంటున్నారు. అందుకు మేడం గారికి చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల మున్సిపాలిటీకి సంబంధించిన స్థలంలో ఆక్యుపేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆక్యుపేషన్స్ని తొలగించి మున్సిపల్ స్థలానికి చుట్టూరు ఫెన్సింగ్ చేసి అదేవిధంగా ఈ వాటర్ ట్యాంక్ శుభ్రపరచాలని చెప్పి మేము చైర్పర్సన్ గారికి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేడం గారు ఈరోజు ఎంక్వైరీకి రావడం జరిగింది. ఈరోజు వచ్చి ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ ఉండే జంగిల్ క్లీనింగ్ అయితే ఏమి నాయుడికి మినిమం కాలువ కానించి విఘ్నేశ్వరం దేవుడు వరకు మన మున్సిపల్ స్థలమైన ఇది. దీన్ని ఫెన్సింగ్ చేయాలని చెప్పి ఈ రోడ్డు ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి రోడ్డు అయిపోయిన తర్వాత వెంటనే చుట్టూరుండే ఇక్కడ ఉండే ముందు కూడా అంగళ్ళు నిర్మిస్తే 10 మంది బతికేదానికి మున్సిపాలిటీ ద్వారా జీవనోపాధి చూపించేదానికి ఉంటుంది, మున్సిపాలిటీకి ఇన్కమ్ ఉంటుందని చెప్పి మేడం గారికి తెలియజేయడం జరిగింది. విఘ్నేశ్వరపురంలో ఈ విఘ్నేశ్వరపురం వాటర్ ట్యాంక్ దగ్గర చాలా ఆక్రమణలకు గురవుతున్నారు. రోడ్డు అంతా గురవుతుంది అని చెప్పారు. అంటే కొత్తగా రోడ్డు వేస్తున్నారు కాబట్టి మెయిన్ రోడ్డు పక్కన మళ్ళా షాపులు వేసి ఇది మున్సిపల్ ప్రాపర్టీని ఇతరులు ఆక్రమిస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. ఇప్పుడు రోడ్డు వేస్తూ ఉన్నారు. దీనికి సర్వేయర్ని పంపించి అసలు మున్సిపల్ దీనికి సంబంధించిన స్థలం ఎంత ఉంది అనేది ఆ బౌండరీస్ గుర్తించి దీనికి చుట్టూ గోడలు కట్టించి అంటే దీన్ని కాపాడుకునేదానికి మున్సిపల్ ప్రాపర్టీ అన్యాక్రాంతం కాకుండా కాపాడేదానికి చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ఇంతకుముందు ఎప్పటి నుంచో కర్మక్రతువులు అవన్నీ కూడా ఇక్కడ జరుపుకుంటుంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ నిజంగా ఎట్ట చేసుకుంటున్నారు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ కూడా ఆ బావిలో పూడిక కానీ అవన్నీ తీయించి ఆ వాటర్ అంతా కూడా పంపింగ్ చేయించి దాని మీద మెష్ చేయించి ఆ బావిలో ఎప్పుడు వాటర్ ఉంటుంది అని చెప్తున్నారు. అది బాగు చేయించి ఇక్కడ కూడా ఇదంతా నిండిపోయింది. ఇక్కడ దిగి నీళ్లు తెచ్చుకొని కర్మకృతులు చేసుకునే వాళ్ళంట. ఇది కూడా శుభ్రం చేసి వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ పరిసరాలన్నీ పరిశుభ్రంగా పెట్టించి శుద్ధంగా చేసేదానికి చర్య తీసుకుంటానని తెలియజేస్తా ఉన్నాను. మెట్లన్నీ కూడా దెబ్బతిని ఉన్నాయి. దీన్ని కూడా ఈ వాటర్ ట్యాంక్ కూడా చాలా రోజులు అయినట్టుంది క్లీన్ అయ్యి కూడాను. ఈ వాటర్ ట్యాంక్ క్లీన్ చేయించి ఆ మెట్లన్నీ కూడా రిపేర్ చేయించి వాటర్ ట్యాంక్ని క్లీన్ చేయించి ప్రతి దగ్గర పరిశుభ్రంగా ఉండేటట్లు ప్రతి ట్యాంకు దగ్గర ఉండే 9 ట్యాంకుల దగ్గర కూడా ప్రతి దగ్గర మనుషులు ఉండేటట్టు ఏర్పాటు చేసి దీన్ని ఈ మన మున్సిపల్ ప్రాపర్టీస్ని కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునే విధంగా మనుషులను కూడా ఏర్పాటు చేసి శ్రద్ధ తీసుకునేదానికి చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల స్నేహ బృందం అన్ని వేళలా సహాయ సహకారాలను అందిస్తుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. ఎస్కేఆర్ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శిథిలావస్థలో ఉన్న కళాశాల గదులను పరిశీలించి కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల స్నేహ బృందం తోడ్పాటు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బద్వేల్ ఎమ్మెల్యే జయరామయ్య, దశరథ్ రామిరెడ్డి, నాగేంద్ర కుమార్, కమలాకర్, పివి కృష్ణయ్య, మయూరి శ్యామ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆగస్టులో అమౌంట్స్ కట్టాలి, మనం చేయాల్సినటువంటి పనులు అవి. అదేవిధంగా దీంట్లో ఈ మధ్య సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు చిన్న చిన్న రిపేర్స్ ఉండే, మోటార్ వైండింగ్ అట్లాంటివన్నీ ఉంటే అవన్నీ ఒక 4,000 రూపాయలు ఖర్చు పెట్టి చేయించేసాము. అక్కడ ట్యాబ్స్ అన్నీ వేయించేసాము. తర్వాత ఒకరోజు నేను, మన మురళీ సింగ్, రత్నం మేమంతా కలిసి ఈ వెందోడు కాండ్రా సైడ్ ఒక ట్యాక్సీ హైర్ చేసుకుని క్యాన్వాస్కి వచ్చాం. హెవీ సమ్మర్ అయిన దానివల్ల మేము టోటల్ క్యాన్వాస్ చేయలేకపోయాం అనమాట. ఖైదీల చేత చేయించినటువంటి బెంచెస్ ఉన్నాయి, 1,500 రూపాయలు అవుతుందని వాళ్ళు కనుక్కొని వచ్చున్నారు. కనీసం ఒక 30 బెంచ్ను మనం ప్రొవైడ్ చేసినా సరే ఫుల్ ప్లెడ్జ్డ్గా అది సరిపోతుంది. అది తర్వాత చాలామందికి బుక్స్ ఇచ్చున్నాం, మెంబర్షిప్ కలెక్షన్ చేయాలని చెప్పని గత మీటింగ్లో. దాంట్లో మన మురళీ సింగ్ మాత్రం 17,000 రూపాయలు కలెక్ట్ చేసి చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఎలా జరపాలా, అలాగే అడ్మిషన్స్ ఎన్ని వచ్చాయి, ఫీజులు ఎలా చెల్లించాలా, అలాగే జూనియర్ కాలేజీకి సంబంధించిన రిపేర్లు ఏమేమి చేయించాలని పెద్దలు దశన్న, నాగేంద్రన్న, కమలాకరన్న పెద్దలందరూ కూర్చొని ఇక్కడ డిస్కస్ చేశారు. వాళ్ళందరూ కూర్చొని సామాన్లు డిస్కస్ చేశారు. ఇవన్నీ కూడా మేమేమి మొత్తం ఆమోదం తెలుపుతున్నాం. దీంట్లో ఖర్చులు మాకు ఆమోదం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఎవడో తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆ రోజు ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా మనకి చెప్పున్నారు, సహాయం చేస్తారు. డబ్బుల విషయంలో మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. డబ్బుల విషయంలో కాలేజీ కోసం అకౌంట్ తెచ్చని పెడతాం, దాంట్లో రెండో మాట లేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు సోదరుడు సునీల్, కోటా సునీల్ ముందు ఇచ్చారు, తర్వాత శేషారెడ్డి గారు రెవెన్యూ కూడా నాకు పెట్టారు. అలాగే పెద్దలు గంగాప్రసాద్ గారు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు, అలాగే పెద్దలు కొనక శివకుమార్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా మనం అప్రోచ్ అడక్క వాళ్ళు మనం అందరూ కూడా అప్రోచ్ అవుతాము, ఇస్తారు ఖచ్చితంగా. అలాగే వాళ్ళందరూ కూడా డోనర్స్ని కూడా చూస్తున్నారు, ఇబ్బంది లేదు. కాలేజీ విషయంలో ఒకవేళ అందరూ సహాయం చేసినా, ఎక్కువ సహాయం అయితే యాజ్ ఏ ఓల్డ్ స్టూడెంట్గా నా బాధ్యత అయితే నాకుంది. కాలేజీ పైన ఒక పని ఒప్పుకున్న తర్వాత ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే వరకు ఖచ్చితంగా కష్టపడతాను, దాంట్లో రెండో మాట లేదు. ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు మొన్న ఒక 50 అడ్మిషన్స్ కూడా మేము ఫీజు వీళ్ళందరూ కూడా మన కాలేజీ నుంచి చదివిన వాళ్ళే, వాళ్ళందరూ కూడా మనకి సాయం చేస్తున్నారు. పెద్దలందరూ వాళ్ళతో మాట్లాడారు. ఖచ్చితంగా మేమైతే మా కాలేజీని పోగొట్టుకోము. ఇక్కడ పిల్లలు ఇబ్బంది పడుతుంటే మేము చూసే పరిస్థితి అయితే మా మనసు ఒప్పుకోదు. కాబట్టి ఖచ్చితంగా మేము సాయం చేస్తాం. మీరు కూడా కష్టపడి చదవండి. ఎందువల్లంటే ఈరోజు మీ అందరూ బాగా చదవని ఆశతో మీ అందరూ కూడా మేము ఫీజులు కట్టాం. నెక్స్ట్ ఇయర్ మేము కట్టిన వాళ్ళు ఈరోజు మంచి బాగా చదివారంటే ఇంకా మాకు రెట్టింపు ఉత్సాహం వస్తుంది. లేదు చదవలేదు పిల్లలు వృధాగా ఇక్కడ పోయినారా అంటే మాకు చాలా బాధగా ఉంటుంది. కాబట్టి దయచేసి మేము ఇంత సహాయం చేస్తే మీరు మాకు చదివి మీకు ప్రతిఫలం తీర్చుకోండి. అంతకన్నా మీ దగ్గర ఆశించే ప్రతిఫలం ఏం లేదు. మీరు బాగా చదవండి. మీ తల్లిదండ్రులు మీ వల్ల ఏం ఆశించారో ఆ గోల్ చేరుకోవాలనే మా ఉద్దేశం. అలాగే మంచి ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. ఎందువల్లంటే గతంలో ఎస్కేఆర్ గవర్నమెంట్ గారి ప్రిన్సిపాల్ ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్కి పోయి చేరండి అనే పరిస్థితి లేదు. కానీ ఈసారి కొత్తగా పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ స్ట్రెంత్ చాలా వరకు ఇంక్రీజ్. ఎందువల్లంటే మేము ప్రైవేట్ కాలేజీల కన్నా బాగా మా వాళ్ళందరూ కూడా ఒక పెద్ద యాడ్ ఇచ్చి టీవీ ద్వారా చెప్పించి వాల్ పోస్టర్లు వేసి మేము అన్నీ చూసుకుంటామన్న తర్వాత మీరందరూ కూడా మా వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ భరోసాతో ఇక్కడ చేరారు. ఖచ్చితంగా మేము అట్లే మీకు అండగా ఉంటాం, దాంట్లో రెండో మాట లేదు. కాబట్టి దయచేసి మీరందరూ చదవండి. అంతకన్నా మేము కోరేది ఏమి లేదు. బాగా చదవండి. అంతా పేద పిల్లలు. మేము కూడా మైతరగతి పిల్లకాయలమే. మేము కోటేశ్వరం అయితే కాదు. నేను కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఇక్కడ చదివాను, యూనివర్సిటీలో చదివాను. చిన్నప్పుడు మాయబజార్ పడిలో చదివినాను. మేము కూడా పేద కుటుంబం వచ్చిన ప్రభుత్వం కల్పించే సదుపాయాలను ప్రతి కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు దామవరపు సుబ్బయ్య కోరారు. షాదీ మంజిల్లో ఏర్పాటు చేసిన 6వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం గూడూరు డివిజన్ 6వ మహాసభ సందర్భంగా కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. షాదీ మంజిల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సిఐటియు జెండాను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు దామవరపు సుబ్బయ్య మాట్లాడుతూ డివిజన్లో నెలకొన్న కార్మిక సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే షాన్బాషా, పుల్లయ్య, వివి రమణయ్య, పుట్టా శంకరయ్య, పర్వతాల శివయ్య తదితరులు పాల్గొన్నారు. Hey,
మనం అందరం ఉపయోగించుకోవాలని మీకు నేను మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ మహాసభ జరుపుకునే ఉద్దేశం ఏంటంటే మనకు ఈ ఎల్పర్ బోర్డులో చాలా సమస్యలు ఉన్నాయి. అవి సక్రమంగా ప్రభుత్వం సందర్శించడం లేదు. మనం కూడా అందరూ ఏకమై ఒక తాటిపై ప్రభుత్వాన్ని అడగందే మనకు ఇవన్నీ సౌకర్యాలు ఏర్పడవు. అందుకోసంగా మిమ్మల్ని అందరినీ ఈ 6వ మహాసభకు జయప్రదం చేయమని పిలుపునిచ్చి ఈరోజు 6వ మహాసభ జరుపుకుంటున్నాం. ఎప్పుడు మనం భవన నిర్మాణ కార్మిక సంఘం 15 వృత్తులని పెట్టామో అక్కడ నుండి బిల్డింగ్ ఓనర్లు కూడా కొంచెం తగ్గారన్నమాట. కొన్ని విషయాల్లో నెలకు తప్ప మేము ఆపుతామని కంట్రోల్ చేసుకున్నాం. చేసాం కూడా. గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఆర్డర్ కావాలంటే ఆదివారం కార్పొరేట్ వేసేదానికి నెలకి వాళ్ళు కూడా మనకు సహకరించారు. అయ్యా మీకు చెప్పండి మేము చేయలేమని. ఆ రకంగా ఎస్పీ ఏం చేశాడు, ఒక తప్ప వాళ్ళు సిఐడి పంపించాడు మా పౌరం కాడికి. మీరు రౌడీజం చేసి దండుకుంటున్నారంట మీరు, అది ఇదని చేసే సిఐడి ఇద్దరు పంపించేసి ఒక నెల రోజులు తిరిగారు. వాళ్ళు సిఐడిలు ఏం చెప్పారు, న్యాయమైన కోరికలు వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు కష్టం చేశారు, ఆ కష్టం దానికి ఫలితంగా వాళ్ళు అడుగుతున్నారు, దానికి నేమ్ లేదని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన విద్యను ప్రతి విద్యార్థికి అందించాలని ఉపాధ్యాయులకు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సూచించారు. ఎస్ఎం ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గూడూరు పట్టణంలోని ఎస్ఎం ఎలిమెంటరీ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను ప్రతి విద్యార్థికి అందించాలని, విద్యార్థులను శాంతి పదంలో నడిపించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు తోట సురేష్ నాయుడు, మల్లి విజయ్ కుమార్ రెడ్డి, రియాజ్ అహ్మద్, కడివేటి చంద్రశేఖర్, నవీన్ జయకుమార్, వార్డు కౌన్సిలర్ పిల్లల శ్రీదేవి పాల్గొన్నారు. అందరూ శాంతిగా ఉండుటకై నేను సహకరిస్తాను. ఇంకొకరి శాంతిని నేను భంగపరచను. ప్రపంచ శాంతికై ఇదే నా శాంతి ప్రతిజ్ఞ. ఇంత మంచి కార్యక్రమాన్ని మా పాఠశాలలోకి వచ్చి మా పాఠశాలలో పెట్టి నిర్వహించి మా పిల్లలందరికీ, పేద విద్యార్థులకు మరి ఉచితంగా ఈ యొక్క సంచులను ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి లయన్స్ క్లబ్ వారందరికీ మా పాఠశాల తరఫున మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య కారకులైనటువంటి చంద్రశేఖర్ గారిని ప్రత్యేకంగా మేము మా పాఠశాల తరఫున, మా పిల్లల తరఫున అభినందిస్తున్నాం. అది మీ క్లబ్ని మేము ప్రతి రోజు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు గతంలో చేశారు, ఇంకా రాబోయే రోజులు కూడా మాకు చేస్తారని, మీ సహాయ సహకారాలు అందిస్తారు మా పాఠశాలకు. మీకు అందరికీ మా వందనాలు తెలియజేస్తాం. గతంలో గూడూరులో ఎస్ఎంజీ హై స్కూల్ తర్వాతే ఏ స్కూల్ అయినా ఉండేది. కానీ ఈనాడు పిల్లలకు, విద్యార్థులకు ఉండేదానికి కూడా పైన రూఫ్ లేనటువంటి ప్రదేశంగా తయారైంది. గవర్నమెంట్ వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద ప్లేస్ ఇక్కడ మనకి కలిగి ఉందంటే దానికి వారి ప్రమేయంగా కలిసి ఉంటే మన గూడూరు పట్టణంలోనే మంచి ఒక పాఠశాలగా దీన్ని తీర్చిదిద్దొచ్చు. ఈ స్కూల్లో గతంలో 2000 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఈరోజు ఎలిమెంటరీ స్కూల్లో 50%, హై స్కూల్లో 200 మంది మాత్రమే సభ్యులు పిల్లలుగా ఉన్నారు. అయితే ఈ యొక్క పాఠశాలకి సరైన వసతులు, వనరులు ఎలాంటివి కూడా పైనుంచి ఎలాంటివి వాడికి రావటం లేదు. టీచర్స్ కూడా ఇంతకుముందు ఒక 100 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళు, ఇప్పుడు 10 మందిగా కూడా లేని పరిస్థితికి ఏర్పడింది. దీనికి మన గూడూరు పట్టణ అధికారులు కూడా చొరవ తీసుకుని దీనికి చక్కగా వాళ్ళకి కావాల్సిన వసతులను కలిగిస్తే మాత్రం, ఇప్పుడు మా కడివేటి చంద్ర గారు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అవసరం నిమిత్తం వారు తెలియజేయగా వెంటనే ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. స్కూల్కి వచ్చేదానికి అందరూ కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ, అలాగే చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను, అలాగే మా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్తాను. వీళ్ళందరూ సహాయ సహకారాలతో మళ్ళీ ఈ ఎస్ఎంజీ స్కూల్ పూర్వ వైభవాన్ని పునరుద్ధరిస్తారని కోరుకుంటూ, ఈరోజు మా లయన్స్ మిత్రులందరూ కూడా సహాయ సహకారాలతో ఈ బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో వచ్చేసినటువంటి అందరూ కూడా, లయన్స్ మిత్రులకి అందరూ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సందర్భంగా మా మున్సిపల్ చైర్పర్సన్ గారిని అభినందిస్తున్నా. ఒక సభలో ఆమె చెప్పడం జరిగింది, నేను మున్సిపల్ పాఠశాలలో
10కి 10 గ్రేడ్ వచ్చేటట్టు కృషి చేస్తాను. అంతేకాదు 100% అటెండెన్స్ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా హానర్ చేస్తామని చాలా మంచి కాన్సెప్ట్ అది. ఈరోజు ఈ కాన్సెప్ట్ని మేము రాష్ట్రం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంలో మన జేఏసీ మీటింగ్లో ఈ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చెప్పడం జరిగింది. ఈ కాన్సెప్ట్ చూడండి, గవర్నమెంట్ మిమ్మల్ని గ్రేడ్స్ పెట్టి ట్రాన్స్ఫర్స్లో కూడా ఈ ఉపాధ్యాయులకు గ్రేడ్ అనేది నిర్ణయించింది. దీన్ని మీ గ్రేడ్లు ఇంప్రూవ్ చేసుకోవాలన్నారు. అదేవిధంగా పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు గ్రేడ్ పెంచాలన్నా కూడా మనం స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇతర కానీ ఎంత అభివృద్ధి పదంలో పయనింప చేయాలని స్కూల్స్ ఉన్నప్పటికీ తల్లిదండ్రుల యొక్క కృషి లేదే ఈ అటెండెన్స్ అనేది రాదు. అటెండెన్స్ ఉంటే ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా ఒక మంచి అవేర్నెస్, చదువులో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ మంచి కాన్సెప్ట్ మేడం. ఈ కాన్సెప్ట్ని మేము నిజంగా త్రూఅవుట్ స్టేట్ ఇంప్లిమెంట్ చేయాలని మన జేఏసీలు కూడా మాట్లాడడం జరిగింది. అది గవర్నమెంట్ గాన దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒక మంచి కాన్సెప్ట్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతా పేద పిల్లలే ఇక్కడ ఉండేది. గత 5-6 సంవత్సరాలుగా నేను కూడా ప్రతి సంవత్సరం ఈ స్కూల్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. మా ఫ్రెండ్ జాన్ ప్రభాకర్ గారు ఈ సేవా సంస్థలు ఎక్కడ ఉన్నాయో అక్కడ కలిసి ఈ పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ బ్యాగ్స్ అయితేమి, బుక్స్ అయితేమి, ఏవైనా సరే ఈ పిల్లల డెవలప్మెంట్ కోసం వాళ్ళిద్దరు కూడా పూర్తి స్కూల్కి సహాయాలు అందిస్తున్నారు. ఈ స్కూలు అసలు గవర్నమెంట్ వాళ్ళ ఉద్దేశం ఏందో దీన్ని డెవలప్ చేయడానికి కొంచెం ఈ స్కూల్ విత్తేయాలనా లేకపోతే ఇంకేంటో తెలియడం లేదు. మ్యాక్సిమం నేను ఒక 7-8 సంవత్సరాలుగా ఇదే మదురుంది, కానీ పోరాడతామన్నారు వాళ్ళు మాత్రం. ఇంకా ఇదేదైనా మున్సిపాలిటీ అవకాశాలుంటే అక్క కూడా డెవలప్ చేసేదానికి ప్రయత్నం చేయమని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నా. పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇప్పుడే శాంతి సందేశం ఒకటి చేశాం. శాంతి సందేశం, నేను శాంతంగా ఉంటాను, ఇతరుల శాంతిని నేను హరించున్నాను. ఆ శాంతంగా ఉండటంలోనే మన సామర్థ్యం పెరుగుతుంది. ఆ శాంతంగా ఉండటం అనేది నేర్చుకుంటే చాలు, చాలా గొప్పగా ఎదగలుగుతాం. కాబట్టి అందరూ శాంతంగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని, గొడవలు లేకుండా ఉండాలని, ఆ శాంతంలోనే చాలా అర్థాలు వస్తాయి. కాబట్టి అందరూ పాటించాలని. ఇప్పుడు స్కూల్లో పిల్లలు తగ్గిపోతున్నారని అంటే పోటీతత్వం పెరిగింది కాబట్టి ఎక్కువ కంఫర్ట్స్ ఉండేటట్లు స్కూల్స్ రావటం వల్ల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆ విధంగా చేరుస్తున్నారు. కాబట్టి స్ట్రెంగ్త్ తగ్గిపోవటము ఇది. మన అదృష్టం ఏంటంటే గూడూరులో కూడా చాలా సేవా సంస్థలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దీన్ని అందించారంటే చాలు, పిల్లలకు కావాల్సినవన్నీ సమకూరుతాయి. ఆ విధంగా టీచర్స్ కొంచెం మీరు అందరినీ అంటే మాకు ఇది కావాలని అడగటంలో తప్పేం లేదు. మనం సమకూర్చుకుంటే పిల్లలందరికీ వాళ్ళని ఒక క్రమశిక్షణతో కూడిన పౌరులుగా కానీ మీరు తీర్చిదిద్దగలిగారండి అంటే, మీరు ఎక్కడ చదివారంటే పలానా స్కూల్లో చదివారంటే అదే మీకు గొప్పతనం అవుతుంది. పిల్లల్ని చక్కగా ఇచ్చేయాలని మనం స్ట్రెంగ్త్ పెరగటం అనేది ఇంకా చేయలేమనే నా ఉద్దేశం. ఎందుకంటే ఇన్ని స్కూల్స్ తీసేయటం అనేది జరగదు కాబట్టి స్కూల్స్ పెరిగినందువల్ల ఇంకా ఇంతమంది పిల్లలు ఈ కొంతమంది పిల్లలు వచ్చినందుకు కూడా సంతోషించాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళని సక్రమంగా వాళ్ళకి క్రమశిక్షణతో, అంటే చిన్న పిల్లలు ఒక తెల్లగాయితంతో సమానం అంటారు కాబట్టి వాళ్ళని ఒక క్రమశిక్షణతో కూడిన విధముగా మన సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుని వాళ్ళు ఆర్థికంగా స్థిరపడే విధంగా మనం 4 అక్షర ముక్కలు నేర్పించగలిగితే అదే మనకి చాలా సంతోషం, మీకు చాలా తృప్తిగా ఉంటుంది. మిమ్మల్ని అసలు ఈ చిన్న పిల్లలు ఈ చిన్న స్కూల్స్లో ఉండే టీచర్స్ని అసలు జీవితాంతం మర్చిపోరు. అంటే ఆ మైండ్లో అట్లే ప్రింట్ అయిపోతారు. కాబట్టి మీరు వాళ్ళని ఈ చిన్నగా ఉన్నప్పుడే కొంచెం సరిదిద్దామంటే వాళ్ళ జీవితంలో చాలా గొప్పగా ఎదుగుతారు. కాబట్టి వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అనేది చెప్పి సక్రమంగా పెంచాలని, అంటే టీచర్స్దే ఎక్కువ బాధ్యత అని ఎందుకు చెప్తున్నానంటే ఈ స్కూల్స్కి పంపించే పేరెంట్స్ పిల్లల మీద అంత శ్రద్ధ పెట్టరు. కాబట్టి పేరెంట్స్ శ్రద్ధ పెట్టారని అంటే స్కూల్ టీచర్స్ కూడా కేర్ తీసుకుంటారు. వాళ్ళు వస్తారేమో మమ్మల్ని అడుగుతారేమో అని, అంత వచ్చి అడిగే పేరెంట్స్ కూడా ఎవరు లేరు. కాబట్టి మీరు మీ బిడ్డలుగా వాళ్ళని భావించి వాళ్ళని ఒక మంచి
మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా బ్యాగ్స్ ఇవ్వటం, పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, ప్రతి బిడ్డ చదువుకుంటే మంచి సమాజం ఏర్పడుతుంది కాబట్టి మంచి చెడు అనే విచక్షణ ఆ జ్ఞానం కూడా తెలుస్తుంది కాబట్టి బిడ్డల్ని ఎంకరేజ్ చేసేదానికి ఈ బ్యాగ్స్ ఇవ్వటం, ఇవన్నీ చేస్తున్న, బుక్స్ పంచడం, ఇవన్నీ చేస్తున్న ఈ లయన్స్ క్లబ్ వాళ్ళని అభినందిస్తూ ఇంత మంచి ప్రోగ్రాంకి నన్ను పిలిచినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మా లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. కాలువలను శుభ్రపరిచేందుకు మినీ ఎగ్జిలేటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ అన్నారు. టవర్ క్లాక్ సెంటర్లో మినీ ఎగ్జిలేటర్లను ఆమె ప్రారంభించారు. గూడూరులోని స్థానిక గోడ గడియారం కూడలి ప్రాంతంలో శనివారం మినీ ఎక్సిలేటర్ డెమోను మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పరిశీలించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలువలను శుభ్రపరిచేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం పాత బస్టాండ్ సమీపంలో కాలువలను శుభ్రం చేయించారు. ఆమెతో పాటు కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, గుండాల భారతి, శంషీరా, వాటంబేటి శివకుమార్, మస్తానమ్మ, వెంబేటి చంద్రయ్య తదితరులు ఉన్నారు. డంపింగ్ ఆగ్రో టెక్నిక్స్ వారి మినీ ఎస్కలేటర్ గూడూరులో ట్రయల్ పార్టు చూపించడం జరిగింది. దీనివల్ల పురపాలక సంఘంలో ఉన్న పెద్ద పెద్ద కాలువలు అన్నీ కూడా అంటే 1 మీటర్ డయా ఉన్న కాలువలని తీసేదానికి సులభతరంగా ఉంటుందని చెప్పని వాళ్ళు మా ముందుకి ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా పురపాలక సంఘ కౌన్సిల్స్ అందరం కూడా వారి యొక్క మిషన్ యొక్క పనితీరుని పరిశీలించే దానికోసంగా ఈ పాత బస్టాండ్లో బిఎస్ఎన్ఎల్లో ఆఫీస్ పక్కన ఉన్న డ్రైన్ని చేయడం జరుగుతుంది. దీంట్లో పనితీరుని పరిశీలించి ఇది అవసరమైతే మాకు కానీ ఉపయోగపడేమంటే ప్రజాప్రతినిధులందరం కూడా కూర్చొని పురపాలక సంఘం ఉపయోగపడిందని పర్చేజ్ చేసడానికి పట్టణాభివృద్ధికి ఉపయోగించడానికి కూడా ప్రయత్నం చేస్తాము. దీనివల్ల పట్టణాభివృద్ధి జరుగుతుందంటే తప్పకుండా మా కౌన్సిలర్స్ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని కొనుగోలు చేసడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ పడితే అక్కడ అనేక రోజులుగా షిల్టు పేరుకుపోయి రానున్న వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ దీనివల్ల షిల్టు రిమూవ్ చేసే అవకాశం కానీ ఉంటే దీన్ని సత్వరం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాబోయే కాలంలో
గూడూరు మున్సిపాలిటీ వారు మినీ జేసీబీలను పెట్టుకొని మనమే షిల్ట్ తీసేదానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళు డెమో ఇస్తే మా మున్సిపల్ కౌన్సిల్ గారు, మా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో మేమందరం రావడం, దాన్ని చూడడం జరిగింది. ఈరోజు గూడూరు మున్సిపాలిటీ అభివృద్ధికి మేము ఎప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్తుంటారు, మనం చేసుకున్న అదృష్టం గూడూరు పట్టణంలో 30 సంవత్సరాలుగా కౌన్సిల్ ఉంది. వారికి ఏ రోజు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే లేరు. గూడూరు పట్టణాన్ని డెవలప్ చేయాలనే కోరికతో ఉన్నటువంటి ఎమ్మెల్యే మనకు ఉండడం, ఆయన దాంట్లో భాగంగా అందరూ కలిసి ఈరోజు గూడూరుని బాగు చేయాలనే నినాదంతో పోతూ ఈరోజు మా చైర్పర్సన్ గారు చూపించినటువంటి ఈ డెమో విషయంలో అందరం మేము సహకరిస్తాం గూడూరు అభివృద్ధి విషయంలో చెప్పి తెలియజేస్తూ మినీ ఎక్స్కవేటర్ ఒకటి తీసుకొచ్చారు. దాని ద్వారా ఈ సిల్ట్ తీసేదానికి, ఈ ఎత్తుపల్లాలు సరి చేసుకునేదానికి అన్నిటికీ అవకాశం ఉంటుందని డెమో చూసేదానికి మా కౌన్సిల్ సభ్యులందరినీ రమ్మన్నాను. అందరూ వచ్చారు. వీళ్ళందరూ సంతృప్తికరంగా ప్రతి ఒక్కరికి ఇది మనకు ఉపయోగము అని వస్తే కౌన్సిల్లో పెట్టుకొని ఈ వెహికల్ తీసుకునేదానికి ఆలోచన చేస్తాము. ఇప్పుడు శివ గారు చెప్పినట్టు మనకి 9,75,000 సిల్ట్రేషన్కి పెట్టుంటే దాన్ని ఒకరు టెండర్ తీసుకుని కూడా చేయలేమని వెనక్కిపోయారు. కానీ మనం ఈ వెహికల్ని కనుక కొనుగోలు చేస్తే ఆ సిల్ట్ తీసుకోవటం ప్లస్ ప్రతి నెల తీస్తూ ఉంటే ఇంకెంత పేరుకొనిపోయే ఇది ఉండదు. ప్లస్ పాత డంపింగ్ యార్డును కూడా క్లీన్ చేసేదానికి చాలా రెంట్ పే చేయాల్సి ఉంటుంది వెహికల్స్కి. అది కూడా మనం శుభ్రం చేయించుకోవచ్చని. ఇది 1 అవర్కి 1.5 లీటరు ఆయిల్ తీసుకుంటుందని చెప్తున్నారు. దీని పనితీరు గమనించి కౌన్సిల్ సభ్యులు అందరూ ఆమోదంతో ఓకే అంటే ఈ వెహికల్ కొనుగోలు చేస్తాము, లేదంటే లేదు. దీని పని కన్నా తృప్తికరంగా ఉండిందంటే తీసుకుంటాము. ఇంకా చాలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిట్స్ కొట్టి, ఇప్పుడు ఈ నీరు చెట్టు ప్రోగ్రాం వస్తూ ఉంది. దీంట్లో చెట్లు నాటే ప్రోగ్రాముల్లో పిట్స్ కొట్టేదానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మాన్యువల్గా ఇప్పుడు దాంతో తీస్తుంటేనే ఎంత కష్టం అనిపిస్తుంది. అదే మనుషులు దిగి దాంట్లో 1 అడుగు 2 అడుగులు కూడికి తీయటం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది తీస్తుంటే మేమే ఇక్కడ నిలబడలేకుండా ఉంటాము ఆ వాసనకి. కాబట్టి ఈ వెహికల్ ఉపయోగం అని అనుకుంటున్నాము. మేమందరము డిస్కస్ చేసుకొని రేపు కౌన్సిల్లో పెట్టుకొని అందరి ఆమోదంతో మేము నిర్ణయం తీసుకుంటాము. విజయవాడ, నెల్లూరులలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న మున్సిపల్ కార్మికులపై లాఠీ చార్జీ జరపడం సరికాదని సిఐటియు జిల్లా కార్యదర్శి పుల్లయ్య అన్నారు. టవర్ క్లాక్ సెంటర్లో వారు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గూడూరులోని స్థానిక గోడగడియారం ప్రాంతంలో సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు పుల్లయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై లాఠీ చార్జీ జరపడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటరామిరెడ్డి, వివి రమణయ్య, ముత్యాలయ్య తదితరులు పాల్గొన్నారు. గత 14 రోజులుగా ఈ రాష్ట్రంలో చాలా దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు 14 రోజులుగా సమ్మెలో పోయి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళ గురించి ఏం పట్టించుకోకుండా ఈరోజు మా కనీస వేతనం పెంచండి బాబు అని చెప్పి ఈరోజు శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర మున్సిపల్ కార్మికులు ధర్నాలు చేస్తుంటే ఈరోజు పైచాచికంగా నియంత్రణగా పోలీసులు వ్యవహరిస్తూ ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని, పేదోళ్ళని ఈడ్చిడ్చి లాఠీలతో కొల్లబడిచారు. అలాగే వాళ్ళ సంఘీభావంగా ఉన్నటువంటి సిఐటియు నాయకుల్ని, వామపక్ష నాయకులు వీళ్ళందరినీ కూడా చాలా నిర్దాక్షిణ్యంగా, నిరంకుశంగా లాఠీలతో కనీసం మర్యాద కూడా పాటించకుండా చాలా కర్కశంగా ఈ పోలీసు వ్యవహరించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ముట్టల్లో జరిగినటువంటి భాగంగా అందరు కార్మికులు ఈ రకం చిత్రహింసలకు గురి చేసి లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీల ఛార్జీలకు అలాగే తుపాకులకి, అరెస్టులకు ఈరోజు ఉద్యమాలు ఆగిపోవు. వెంటనే ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి, వాళ్ళ కనీస వేతనం 15,000 రూపాయలకి ప్రభుత్వం ముందుకు రావాలా. 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు కనీస వేతనాలు ఇవ్వాలని సమ్మె చేస్తున్నారు. ఈరోజు కలెక్టర్ కలిసడానికి నాయకులు వాళ్ళు పోతే పోలీసులు పెట్టి లాఠీ చార్జీ చెప్పి వాళ్ళని అరెస్టులు చేశారు. ఈ అరెస్టుల్ని మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళ న్యాయమైన కనీస వేతనాలను సాధించుకునేదానికి ఈ ఉద్యమం కొనసాగుతుందని, ఈ పోలీసులు బెదిరించి లాఠీలు కొట్టి జైలుకి పంపించిన ఈ సమ్మె ఆగదు. వాళ్ళ హక్కులను సాధించుకునేదానికి మేము చేయుట తరఫున వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. కేంద్ర
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరువ చేసి ముందుకు సాగాలని బీజేపీ నాయకులు రాజేష్ కుమార్ తెలిపారు. మాళవ్య నగర్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన గిరిజన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు 2వ పట్టణంలోని మాళవ్య నగర్ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయంలో శనివారం గిరిజన సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ఎం రాజేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చెంచిరెడ్డి, గిరిజన సంఘ నాయకులు అంకయ్య, రమణయ్య, శాంతి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ గూడూరు ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి నివాసము, ఆవాసం అనేటువంటి పథకాలపైన ఇవాళ సమగ్రమైన ఒక అధ్యయనం చేసి ఈ ప్రభుత్వాలకి ఒక నివేదికని సమర్పించాల్సిన అవసరం ఉంది. ఇవాళ గ్రామాలలో చూస్తే ఓట్లప్పుడు మాత్రం రాజకీయాలు చేయాలి, కానీ ఇవాళ సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశమా లేకపోతే వైఎస్ఆర్సీపీ అనేటి ఒక పద్ధతుల్లో ఇవాళ పేదలను విభజించి ఇవాళ ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తూ ఉంది. ఇది అన్యాయమైనటువంటి పరిస్థితి. ఎన్నికల వరకు మాత్రమే మనము రాజకీయాల్లో ఉండాలి. ఎన్నికల అనంతరం సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకి, ముఖ్యంగా అట్టడు వర్గాల ప్రజలకు అందాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీగా ఇవాళ చెప్తా ఉన్నాము, ఇవాళ గూడూరు మండలంలో ఉండేటువంటి యొక్క నిరుపేదలుగా ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలు అత్యంత దీనమైన స్థితిలో ఉన్నాయి. గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చున్నారు, స్పష్టమైన హామీ. వాళ్ళకి మేము నిలువు నీడడానికి సంబంధించినటువంటి హామీలను మేము నెరవేరుస్తామని చెప్పి గతంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఉన్నటువంటి తహసీల్దార్ వారు అందరూ కూడా హామీ ఇచ్చున్నారు. ఇలాంటి సమస్యలే కాకుండా అనేకమైనటువంటి సమస్యలు ఇవాళ గిరిజనులు ఎదుర్కొంటా ఉన్నారు. పోరాట తత్వాన్ని ప్రపంచానికే తెలియజేసిన ఘనత ఒక్క చేగు వీరాకే దక్కుతుందని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కొనియాడారు. పుత్తూరులో ఏర్పాటు చేసిన చేగువీరా ఫౌండేషన్ ను ఆమె ప్రారంభించారు. చేగువేరా ఫౌండేషన్ ను పుత్తూరులో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోరాట తత్వాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి చేగువేరా అని తెలియజేశారు. అనంతరం చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ సురేష్ బాబు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వికలాంగులకు ట్రైసైకిళ్లు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే అన్సర్ బాషా, రఫీ, మధుసూదన్ రెడ్డి, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా చెగువేరా ఫౌండేషన్ గూడూరు వారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే వేదికను అలంకరించిన నగరి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులకు, అలాగే ఎలక్ట్రానిక్ ప్రతినిధులకు, అలాగే పుత్తూరు అన్ని వార్డుల నుంచి మా ఆహ్వానాన్ని, పుత్తూరు వైసీపీ నాయకుల ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి చెగువేరా ఫౌండేషన్ గూడూరు వారి తరపున శిరస్సు వంచి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా చెగువేరా ఫౌండేషన్ ఇతను అర్జెంటీనా దేశంలో పుట్టి వైద్య శాస్త్రంలో ఎంబీబీఎస్ చేసి ఆ వృత్తిని పక్కన పెట్టి జిల్లా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారిని, మేడం గారికి సగౌరవంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఫౌండేషన్ ఇక్కడ ఉందంటే ఆయన మా వెనకుండి మాలో ఆ చైతన్యం తీసుకొచ్చి ఇది పెట్టించడం జరిగింది. యాక్చువల్ గా ఈ రోజు రావాల్సి ఉంది, ఆయన కొన్ని కారణాల చేత రాలేకపోయినాడు. అయితే మరొక ముఖ్యమైన విషయం, గత నెలలో మీ పుత్తూరు మన నగిరి శాసనసభ్యురాలు మేడం గారిని నగిరిలో కలవడం జరిగింది. చాలా మంది ఎమ్మెల్యేలను చూసాం, మంత్రులను చూసాం, ముఖ్యమంత్రులను చూసాం. నిజంగా ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, మీ నగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మేడం గారు ఎంత అభిమానం చూపిస్తున్నారంటే, ఎంత ప్రేమ చూపిస్తున్నారని అంటే మాటల్లో చెప్పలేనిది, మాటల్లో పర్వాలేనిది. ఎందుకయ్యా అంటే మేము వచ్చాం, మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా గూడూరుకు రండి మేడం, మేము గూడూరులో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అంటే, అయ్యా మా నగరి నియోజకవర్గంలో గూడూరులోని సనత్ నగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఎగ్జిబిషన్ కమ్ డిస్కౌంట్ సేల్ కార్యక్రమం జరిగింది. మహిళలు పాల్గొని డిజైన్లను తిలకించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రొపరైటర్ మమత మాట్లాడుతూ, ఈ నెల 25, 26, 27 వరకు జరుగుతుందని, ఈ సదవకాశాన్ని పట్టణంలోని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మా సర్వీస్ ఎట్లుంది ఏంటి అని చెప్తే కదా మా ఐటమ్ ఎట్లుంది సర్వీస్ ఎట్లుంది ఈ ఐటమ్ ఈ కాపీ ఉంటుంది దాంట్లో కాశీలోని ఆ కాపీలో జమ రాసిస్తాను శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ స్థాపించి 1 సంవత్సరం పూర్తయిపోయిందండి. కస్టమర్స్ సహకారంతో 1 సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఒక మంచి ప్రోగ్రామ్ ఏదైనా చేయాలి అని ఎగ్జిబిషన్ సేల్ లాగా కండక్ట్ చేద్దామని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం వీవర్స్ని కూడా డైరెక్ట్గా వీవర్స్ని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. పట్టు, కాటను, ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటము, సిల్క్, డిజైనర్సు, కోట, కాటను, మొత్తం అన్ని ఐటమ్స్ మీద ఆఫర్ ఉంటుందండి. ఎగ్జిబిషన్ సేల్ కండక్ట్ చేస్తున్నాము. వసుంధర కాటన్స్, వసుంధర నెట్టెడ్ కాటన్స్, వసుంధర డ్రెస్సెస్, డిజైనర్ డ్రెస్సెస్, అన్ని ఐటమ్స్ మీద 50% వరకు ఆఫర్ ఉందండి. దయచేసి కస్టమర్స్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 6-27 వరకు ఉంటుందండి ఈ ఆఫరు. ఈ 3 రోజుల్లో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనుబోలు మండలంలోని మణమనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో డాక్టర్గా పనిచేస్తున్న భక్త వత్సలం తండ్రి గోపాలయ్య జ్ఞాపకార్థం 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన 3 విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ మల్లి, సిపిఎం నాయకులు భాస్కర్ పాల్గొన్నారు. మీరు మీ భవిష్యత్తులో ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా బయటికి రావాలి అనేటువంటిది ముఖ్యమైన అంశం. అప్పుడు మా కాలంలో ఉండేటువంటి చదువులు వేరు, ఇప్పుడు ఉండేటువంటి చదువులు వేరు. ఏంటి తేడా అంటే అప్పుడు అంత పాలిష్డ్గా ఉండేవి కావు. అప్పుడు ఫోన్ల సౌకర్యాలు కూడా లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ యూజ్ చేయడం తెలుసు, పిల్లలకి తెలుసు, కంప్యూటర్ వాడకం తెలుసు, ఆన్లైన్ సిస్టంలో మీ పేర్లన్నీ నమోదు చేసామనేది కూడా మీకు తెలుసు. అంటే అంత దగ్గరికి మనం వెళ్ళగలిగాం. పాత విద్యార్థులు వాళ్ళు ఉన్నటువంటి ఈ తరాన్ని కొంచెం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఇంకొంచెం మోడరేట్గా తయారు చేసి మంచి భావనతో మంచి నాయకులుగా, మంచి సామాజిక స్పృహ కలిగినటువంటి మంచి పౌరులుగా తయారు చేయాలనే సదుద్దేశంతో వాళ్ళు చిన్న ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ముఖ్యంగా మాకు చదువు చెప్పారు గురువులు. ఆ రోజుల్లో మాకు
చదువుకునే అవకాశాలు లేవు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయితే నా హెడ్ మాస్టర్ నన్ను తీసుకెళ్ళి ఆయన నాకు చదువు చెప్పి, కాబట్టి ఎన్నో కష్టాలు పడి మేము చదువుకున్నాము. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇంకా పేద పిల్లలకైతే అందరికి కూడా ఎంతో చేయాలని ముందుకు వచ్చాము. మెడికల్ క్యాంప్స్ ఎన్నో పెట్టి మా జ్ఞాపకార్థంగా మా ఫాదర్కి ఇంకా ఫ్యూచర్లో ఎన్నో చేయాలని ఉన్నాము. ఆ రోజుల్లో ఎన్నో చదువుకునే అవకాశాలు లేనప్పటికీ ఎంతోమంది గొప్ప ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో మేము ఈరోజు ఈ స్టేజ్లో నిలబడి ఉన్నాము. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకోటి, ఇది మేము ఇచ్చేది ఏదో పెద్ద గొప్ప కోసం చెప్పుకోవటం కానీ పెద్ద అమౌంట్ అని కానీ మేము దానికి కానీ మేము ఇక్కడికి రాలేదు. ఈ ఇన్స్పిరేషన్తో ఇంకా పిల్లలు బాగా చదివి ఇక్కడ ఉన్న అందరూ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మేమంతా కూడా ఎన్నో కష్టాలు పడి ఇక్కడి నుంచి నడుచుకుంటా మనుబోలుకు పోయి, ఇక్కడ స్కూల్ లేదు మాకు అప్పుడు, ఇక్కడి నుంచి నడుచుకుంటా 4 కిలోమీటర్లు పోయి వర్షంలో కూడా నడుచుకుంటూ పోయాం. 15 మందిని పోయేవాళ్ళము. అప్పుడున్న పరిస్థితిలో ఇక్కడ మాకు ఎవరు చదువు చెప్పేవాళ్ళు లేక ఎవరు గైడ్లైన్స్ ఇప్పుడులాగా 90%లో అట్లా వచ్చేటివి కాదు. అప్పుడు కంపార్ట్మెంట్లన్నీ అప్పుడు 3rd క్లాస్ అనేది పెద్ద పేపర్లో రిజల్ట్ వస్తే అదే ఎక్కువ ఉండేది. ఫస్ట్ క్లాస్లో ఒక 5-6 మంది ఉండేవాళ్ళు. ఆ పరిస్థితిలో అప్పుడుండే ఆ సర్కమ్స్టాన్సెస్లో అక్కడుండే మాకుండే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో కష్టపడి చదువుకొని సైదాపురం ఎస్ఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఏడుకొండలు శనివారం శివాబీతో మాట్లాడుతూ మండలంలోని పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. నేను ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు 7వ తేదీ సైదాపురం పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా డ్యూటీలో జాయిన్ అవ్వడమైంది. అయితే ఇక్కడ ప్రస్తుతం వచ్చేసరికి సైదాపురం టౌన్లోకి వచ్చేసరికి టౌన్లో ఉన్నది 100 మీటర్లు విస్తీర్ణమైనప్పుడు కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఈ రోడ్డు కూడా విశాలం తక్కువ ఉండడం వల్ల రోడ్డు పాయింట్లో ఆటోలు అవి ఉంటున్నాయి. ఈ ఆటోలు కూడా సాధ్యమైనంత వరకు నేను వాళ్ళకి పిలిపించి చెప్పేసి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. దానికి తోడు ఒక నెల నుంచి ఎస్ఐ గారు లేకపోవడం వల్ల కొన్ని పిటిషన్లు కొంచెం పెండింగ్ ఉన్నది. ఆ పెండింగ్ కూడా నేను సత్వరమే పిలిపించి పరిష్కారం చేస్తాను. ఇల్లీగల్గా ఏదైనా ఉన్నప్పుడు కూడా ఏదన్నా స్టేషన్కి ఫోన్ చేస్తే ఇమీడియట్లీ నేనైతే స్పందించి మీకు ఏదైనా న్యాయం చేస్తానని చెప్పేసి నా తరపు నేను చెప్తున్నాను. ప్రభుత్వం వచ్చేసరికి జూలై 1వ తేదీ నుంచి హెల్మెట్లు అనేది తప్పనిసరి అనేది చెప్పున్నది. అయితే ఆ విషయం మీద ప్రస్తుతానికైతే అందరూ హెల్మెట్లు ధరిస్తే ప్రభుత్వం చెప్పడమనే కాదు, మన యొక్క భద్రత కోసం చేస్తే మనకి మంచిది, ఇతరులకి కూడా మనం తెలియజేసినట్టు ఉంటుంది. 1వ తేదీ నుంచి కంపల్సరీ అయితే చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఏదన్నా డేట్లు మార్చి తప్పితే 1వ తేదీ దాని నుంచి మాత్రం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పి కోరుకుంటారు. ఇది మా తరపు నుంచి ప్రజలు కూడా అర్థం చేసుకొని దాన్ని పాటిస్తారని చెప్పేసి ఈ విషయం తెలియజేస్తున్నాం. మనబోలులోని సిపిఎం కార్యాలయంలో నాయకులు కటికాల వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో జరిగిన మున్సిపాలిటీ ఉద్యోగుల ర్యాలీకి మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుపై జరిగిన లాఠీ చార్జీని ఆయన ఖండించారు. కొల్లకుదురు కట్టుపల్లి ప్రాంతాలు బద్దేల రూట్ అంతా కూడా ఇటీవల తెలుగుగంగ వాటర్ వచ్చిన తర్వాత అంటే ఈ ఆక్వా సాగు వచ్చిన తర్వాత ఆ ప్రాంత రైతులు కానీ అక్కడ ఉన్న ప్రజానీకం కానీ ఇటీవల కాలంలో కొంచెం ఆర్థికంగా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కట్టుపల్లి కొల్లకుదురు భూములన్నీ కూడా విదేశీ కంపెనీల వాళ్ళకి, ఇతర బహుళజాతి కంపెనీల వాళ్ళకి ఆ భూమిని అంతా కూడా అప్పలంగా వాళ్ళకి అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాన్ని కానీ వాళ్ళకి భూములు అప్పచెప్తే అక్కడ ఉన్న ప్రజానీకానికి, అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నిలవ నీడ లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి చెప్తున్నాం. దాని మీద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు గారు 29వ తారీఖున మా కొల్లకుదురు కట్టుపల్లి 2 గ్రామాలు సందర్శిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతులతోటి చర్చించి వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా, వాళ్ళ యొక్క సమస్యలకి అనుగుణంగా వాళ్ళతోటి కలిసి ఉద్యమం పోరాటాలు నిర్వహించేదానికి మా సిపిఎం పార్టీ సంసిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. 29వ తారీఖున రాష్ట్ర కార్యదర్శి వస్తున్నారు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఉండి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా ప్రజా సంఘాల యొక్క బాధ్యులు వీళ్ళందరూ కూడా మున్సిపల్ కార్మికుల సమ్మెకి మద్దతుగా ప్రభుత్వం తక్షణం
వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్పి కోరినందుకు వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడం జరిగింది. నెల్లూరులో ప్రజా సంఘ నాయకుల మీద మహిళలు అనేటువంటిది కూడా గుర్తించకుండా గాయపరిచారు. దీన్ని సిపిఎం పార్టీ గూడూరు డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. గూడూరు పట్టణంలోని కర్నాల వీధి ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, మురహర భవహర. ఆదిశంకర కళాశాల సమీపంలో ఏర్పాటై ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. महावीर जय वायुनंदन राम भक्त हनुमा, जय जय धीरा जगदोद्धार राम भक्त हनुमा, महावीर जय वायुनंदन राम भक्त हनुमा, जय जय धीरा जगदोद्धार राम भक्त हनुमा, महावीर जय वायुनंदन राम भक्त हनुमा, जय जय धीरा जगदोद्धार राम भक्त हनुमा, महावीर जय वायुनंदन राम भक्त हनुमा, जय जय धीरा जगदोद्धार राम भक्त हनुमा. सद्गुणशीलाश्रित जनपाल राम भक्त हनुमा, वानर वीरा अंजनी तनया राम भक्त हनुमा, महावीर जय वायुनंदन. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాత్రి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని బాబా తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। నీ పదముల ప్రభవించిన గంగా యమునా, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణా, సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణా, ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ జీవమైన భావమైన నీవేగా, నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి, నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి, సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా,
అంతట ప్రసరించిన ప్రేమ కరుణ మనుజులలో దైవం నువ్వు కోసల రాముడివై కనిపించావు గురి తప్పని భక్తిని పెంచావు మారుతిగా గుపించావు భక్త సులభుడమై కరుణించావు గోళా శంకరుడిగా దర్శనమిచ్చావు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పట్టణ ప్రజలకు శుభ్రమైన త్రాగునీరు సరఫరా. విఘ్నేశ్వరపురం వాటర్ ట్యాంకును పరిశీలించిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. కళాశాల అభివృద్ధికి సహకారం. పూర్వ విద్యార్థుల సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సంక్షేమ పథకాలు కార్మికులకు అందాలి. భవన నిర్మాణ కార్మిక సంఘ మహాసభలో నాయకుల వెల్లడి. క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాగులను పంపిణీ చేసిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.